యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. లోభంచేత భ్రష్ట చిత్తులైన వీరు కులనాశనమనే దోషాన్ని, మిత్రద్రోహమనే పాపాన్ని చూడలేకపోతున్నారు. అది వారి లోపం. అయినాగాని కథం న గేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హే జనార్దన, కులనాశం వలన జరిగే దోషాలు తెలిసిన మనం ఈ పాపాన్ని ఆపడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? నేనే పాపాన్ని చేస్తున్నానని కాదు, మీరు కూడా తప్పు చేయబోతున్నారు అని శ్రీకృష్ణునిపై ఆరోపణ చేస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడతనికి తెలిసినంతవరకు తాను శ్రీకృష్ణుని కంటే తక్కువవాడు కాదు. ప్రతి కొత్త సాధకుడు సద్గురువు శరణులోకి వెళ్ళినప్పుడు ఇదే విధంగా తర్కిస్తాడు. తాను తెలివితేటలలో తక్కువని అనుకోడు. ఇదే విధంగా అర్జునుడు కూడా అంటాడు. వీళ్లకు తెలియకపోవచ్చు, కాని నేను మీరు అర్థం చేసుకోగలవారమే కదా. కులనాశనం యొక్క దోషాల గురించి మనం ఆలోచించాలి. కులనాశనంలో దోషం